డాక్టర్ గారు ప్రాణాయామం చేసినా నిద్ర రావట్లేదండి. ఈ ఇంట్లోనే చచ్చిపోతాను అని భయంగా ఉంది డాక్టర్ గారు. ఆ సిద్ధాంతి గారు చెప్పిన ఇంకో విషయం చెప్తే నువ్వు అదిరిపోతావు. ఏంటది? ఆ చంద్రముఖి దయ్యం ఈ ఇంట్లో 30 అడుగుల పావులా మారిందని. 30 అడుగుల పావులా మారిందా? ఏంటి సార్, నిన్నటిదాకా చంద్రముఖి దయ్యం అన్నారు, ఇప్పుడేమో 30 అడుగుల పావు అంటున్నారు. దయ్యం అంటే ఒకవేళ ఉండదేమో ధీమాగా బతకొచ్చు, పావు అంటే తప్పకుండా ఉంటది. అది కరిచిందంటే చస్తామండి. ఏమంటే డాక్టర్ గారు, ఇలాంటివి ఏమైనా ఉంటే మీ మనసులో పెట్టుకోవాలి కానీ నాకు చెప్పి భయపెడతారేంటండి? పావుని ఎవరైనా లోపల పెట్టుకుంటారా? బయట వదిలేయాలి కానీ. నా మీద ఎందుకు వదలాలండి? ఇంట్లో ఇంతమంది ఉన్నారుగా. ఈ ఇంట్లో నువ్వు ఎక్కడైనా పావుని చూసి గుండె చచ్చిపోతే? అది పావు కాదు, బెల్ట్. బెల్ట్ అది నేనే పెట్టా. అరే సేనుగా, పావు అంట, దెయ్యం అంట, బెల్ట్ అంట, ఇక్కడ ఉంటే నువ్వు ఇన్స్టాల్మెంట్ లో చచ్చిపోతావురా. తెల్లవారేసరికి పారిపోరా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పావు మాత్రం నేను వదలదు. మాతృభాషలో మాట్లాడితే ఈయనకు అర్థం అవుతుంది, ఈయనకు అర్థం కాని భాషలో మాట్లాడతా. కైసా ఆత హమ్ చుప్కే చుప్కే బాగ్తా. मैं पीछे से आता तुझको नहीं छोड़ता. మాతృభాషలోనే కాదు, నేను ఏ భాషలో మాట్లాడినా మీకు అర్థం అవుద్ది. వేసేయండి డాక్టర్, నిన్నేసినట్టే ఇవాళ కూడా ఒకటి వేసేయండి. నోట్లో కాదు, చేతిలో వేస్తాను, పట్టు. అంత భ్రమ. ఆర్పండి మంటలు. శంకర్రావు గారు ఆర్పండి, తీయండి, తలుపులు తీయండి, ఆర్పండి మంటలు. డాక్టర్ గారు, శంకర్రావు గారు రండి, మంటలు మంటలు ఆర్పండి, ఆర్పండి రండి. డాక్టర్ గారు రండి. ఏ సుబ్బారావు, రాంబాబు, ఆంధ్రేయులు, సిద్ధాంత్ గారి ఇంట్లో మంటలు ఆర్పండిరా. రండి రండి, మంటలు ఆర్పండి. డాక్టర్ గారు రండి. చూసారా డాక్టర్,
ఈ ఇంట్లో చంద్రముఖి ఉందంటే మీరు నమ్మలేదు. నన్ను చంపటానికే ఈ పని చేసిందని ఇప్పటికైనా నమ్ముతారా? నా దైవశక్తి ముందు దాని దుష్టశక్తి ఓడిపోతుందని దానికి భయం. కోపం తెచ్చుకోవద్దు. మీకు దైవశక్తి ఉందని మీ మీద అగ్నిని ప్రయోగించింది, ఓకే. కానీ నా మీద ఎవరు అటాక్ చేశారు? వాళ్ళెవరు? మీ మీద ఎవరో దాడి చేసి ఉండొచ్చు, కానీ నన్ను చంపాలని చూసింది మాత్రం అదే. దీనికంతా భయపడి నేను ఈ ఇంట్లోంచి వెళ్ళను. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేదు. పార్వతి గారు, ఇంత రాత్రిపూట మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఇంట్లో కరెంట్ ఉంది కదా, లాంతర్తో పని ఏంటి? అది అది గంగ ఇంట్లో ఈశ్వర్ గారికి నేనేది ఇవ్వలేదు, కానీ ఈ ఇంట్లో మీకు ఇది అవసరం అనిపిస్తోంది. మీకు నమ్మకం లేకపోయినా దీన్ని మీరు నా కోసం మెళ్ళో వేసుకోవాలి. సిద్ధాంత్ గారు, మీరు దేవుడి మీద నమ్మకంతో అన్ని పనులు చేస్తారు, కానీ నేను చేసే పనిలోనే దేవుడిని చూస్తాను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, కానీ మూఢ నమ్మకం లేదు. జస్ట్ నేను నేర్చుకున్న శాస్త్రం మీద నమ్మకం మాత్రం. చంద్రముఖి గురువుగారు చెప్పిన గంగింటి కంటే ఈ ఇల్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూశారా డాక్టర్, గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉండబట్టే ఆలయంలో అడుగుపెట్టలేకపోయింది. చంద్రముఖి ఆత్మ ఆమె శరీరంలో ఉండబట్టే పశువులు పక్షులు భయపడి బెదిరిపోయాయి. దుష్టశక్తుల్ని మూగజీవాలు ముందుగానే కనిపెడతాయనడానికి ఇదే నిదర్శనం. భూకంపాలు సునామీలు ఏర్పడినప్పుడు ముందుగానే మూగజీవాలకు తెలుస్తుందని నాకు కూడా తెలుసు సిద్ధాంతి గారు. సరిగ్గా ఆలయంలో గాయత్రి అడుగుపెట్టిన సమయంలో ఎక్కడన్నా భూకంపం వచ్చిందేమో, అందుకే మూగజీవాలు రియాక్ట్ అయి ఉండొచ్చు. ఇట్ మే బి జస్ట్ కోఇన్సిడెన్స్. ఈ శాస్త్రవేత్తలకు మేవేది చెప్పినా ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. చూడండి, జ్ఞానం నుంచి విజ్ఞానం పుట్టింది కానీ విజ్ఞానం నుంచి జ్ఞానం పుట్టలేదు. రేపు గాయత్రిని మండలంలో కూర్చోబెట్టి ఆమె నోటి వెంట నేను చంద్రముఖినని చెప్పించకపోతే నా పేరు రామచంద్ర సిద్ధాంతే కాదు.
జన్మ జన్మాని సంచిత ప్రారబ్ధ క్షయార్థం సిద్ధాంత్ గారు వాచిక సిద్ధాంత్ గారు వైకల్ప్య దోష పరిహారార్థం సిద్ధాంత్ గారు శారీరక మాలిన్య నివారణార్థం సిద్ధాంత్ గారు సిద్ధాంత్ గారు సిద్ధాంత్ గారు నీటిలో దూకండి. ఇప్పటికైనా ఒప్పుకుంటారా విజయ్? గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉందని, ఈరోజు పూజలో తన్ని బయటికి తరిమేస్తానని నన్ను చంపబోయింది. గాయత్రిని గదిలో పెట్టి తాళం వేశాక బయటికెలా వస్తుంది సిద్ధాంత్ గారు? చంద్రముఖి ఏ రూపంలోనైనా రావచ్చు. ఎప్పుడు గాయత్రి శరీరంలోకి ఆవహిస్తుందో, ఎప్పుడు సర్పరూపంలో బయటికి వెళ్ళిపోతుందో ఖచ్చితంగా చెప్పలేం. ముందు మన అనుమానాన్ని చంద్రముఖి చిత్రపటం మీదకి, గీత మీదకి మళ్లించింది. ఇప్పుడు ఆ పిచ్చి పిల్లలో ఉందని తెలియగానే వేరే రూపంలో వచ్చి నన్ను చంపాలని చూసింది. సిద్ధాంత్ గారు, ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు చాలా మంది ఉన్నా లేడనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బాబాలు కడుపులో నుండి శివలింగాలు తీసి చూపిస్తూ ఉంటే హేతువాదులు తీసి చూపిస్తున్నారు. అందరి తరఫున ఒక ప్రశ్న అడుగుతాను. అసలు ఈ దెయ్యాలు భూతాలు నిజంగా ఉన్నాయంటారా? ఈ ప్రపంచంలో వెలుగుంటే చీకటుంది, నిజముంటే అబద్ధం ఉంది, నిప్పుంటే నీరుంది, అలాగే దైవశక్తి ఉంటే దుష్టశక్తి ఉంది. అనుభవం పొందినవాడు నమ్ముతాడు, పొందనివాడు ఆ అనుభవం కోసం వేచి చూస్తాడు. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేరు. సిద్ధాంత్ గారు, నా ప్రయత్నంలో నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతవరకు గాయత్రి కోసం మీరు పూజ చేయకండి. ఈ వ్యక్తిది గొప్ప జాతకం. కోటికి ఒక్కరికి మాత్రమే ఈ జాతకం ఉంటుంది. ఇతని ఆయుష్ ఉచ్చస్థానంలో ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 116 ఏళ్ళు దాటి ఎవరు జీవించలేదని చెప్తున్నాయి. హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్లి గుహల్లో చూస్తే 200 ఏళ్ల పైబడి జీవిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. చిటిక శబ్దం వింటే కపాలం పగిలిపోతుందని ఎవరికంటా పడకుండా ఏకాంతంగా సమాధిలో ఉంటారు. గాలిని ఆహారంగా తీసుకుంటూ మలమూత్ర విసర్జన చెయ్యకుండా జీవిస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్లకు మరణమంటూ సంభవిస్తే అది ప్రకృతి మూలంగానే. నా సందేహాన్ని నివృత్తి చేశారు. ఆ జాతకం ఎవరిదో తెలుసా? ఎవరిది? నాగభైరవ రాజశేఖర. వాడిక్కడే ఎక్కడో ఉన్నాడు. ఇంకా సజీవంగానే ఉన్నాడు. వాడి కదలికలు తెలుస్తున్నాయి. వాడెక్కడున్నాడు మీరు కనిపెట్టాలి. అప్పుడే ఈ కుటుంబం కష్టాల్లోంచి బయటపడుతుంది. ప్రయత్నిస్తాను సిద్ధాంతి గారు. ఆ రాజెక్కడున్నాడు మీరు కనిపెట్టండి. గాయత్రి శరీరంలో ఆవహించున్న చంద్రముఖిని నేను బయటికి తీస్తాను.